భారతీయుల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండడంతో గుండె జబ్బులు పెరుగుతున్నాయి అన్నమాట. దానివల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల పాశ్చాత్యులతో పోల్చినప్పుడు 10 ఏళ్ళ ముందుగానే భారతీయులు గుండె జబ్బులు బారిన పడుతున్నారు. పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే 10 ఏళ్ళ ముందుగానే భారతీయ హృద్రోగాలు బారిన పడుతున్నమాట. జీవనశైలి మార్పులు దీనికి ప్రధాన కారణం అధిక కొలెస్ట్రాల్ దీనికి కారణం అనమాట. భారతీయులు అధిక చెడు కొలెస్ట్రాల్ ఎందుకు ఉంటుందనే విషయాన్ని జన్యుశాస్త్రంలో కొంతవరకు వివరిస్తారని నిపుణులు చెప్తున్నమాట. బాడీ మేకప్, కొవ్వులు, చక్కెరని కణాలు ఉపయోగించుకునే తీరు, వారసత్వ లక్షణాలు భారతీయులు త్వరగా గుండె జబ్బు రావడానికి అనుకూలంగా మారుతున్నాయని చెప్తున్నారు. ఇది కేవలం ఆహారం జన్యు సంబంధించిన విషయం కాదని పేర్కొంటున్నారు. జన్యుపరమైన ఈ ధోరణి వల్ల చాలామంది భారతీయులకు పాశ్చాత్య దేశాల వారి కన్నా 10 ఏళ్ళ ముందుగానే గుండె సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు అన్నమాట. చెడు కొలెస్ట్రాల్ కేవలం జన్యువులు నుంచి మాత్రమే కాకుండా జీవనశైలి వల్ల కూడా వస్తున్నాయి అన్నమాట. అనారోగ్యమైన ఆహారం తిననప్పుడు, జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే స్నాక్స్, ఫ్యాటీ మీట్స్ తినడం, రోజుకు తగినంత వ్యాయామం చేయకపోవడం, ఒత్తిళ్ళు, బరువు పెరగడం వంటివి కూడా ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. వీటి వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగడము అంటే ఎల్డిఎల్ పెరగడము మాత్రమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ తగ్గుతుందని, ఎన్డిఎల్ పెరిగి హెచ్డిఎల్ తగ్గితే గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని, అందుకే 30 సంవత్సరాలు పైబడిన వారు తమ వంశంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు తరచు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని అంటున్నారన్నమాట. పండ్లు, కూరగాయలు, పప్పులు, లీన్ ప్రోటీన్స్ తినాలని, రోజు కనీసం 30 నిమిషాల పాటు నడవాలని, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర ఎక్కువగా ఉండే పానీయం తీసుకోవడం తగ్గించాలని, ఒత్తిడిని మేనేజ్ చేసుకోవాలని, బరువును నియంత్రించుకోవాలని వైద్యులు సూచిస్తుందన్నమాట. అందుకనే భారత్లోని అధిక కొలెస్ట్రాల్ కారణంగా జీవనశైలి మార్పులన పాశ్చాత్యుల కన్నా 10 సంవత్సరాల ముందే భారతీయులు హృద్రోగాల బారిన పడుతున్నారు అన్నమాట. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే హృద్రోగాలు అందరికీ 10 సంవత్సరాల ముందే వస్తున్నాయి అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.